పాట ఎవడు రాశాడో గానీ కరెక్ట్ గా రాశాడండి. నిజంగానే ఈయన చూడడానికి ఎయ్యి కళ్ళు సరిపోవట్లా. సన్నీకి తండ్రి లాగుంటాడు, ఈడు చిన్ని తండ్రి అంటే. ఎందుకండి వాడి గురించి అలాగంటారు? పుత్రుడు అంటే పున్నమ నరకం నుంచి కాపాడేవాడండి. ఈడు పున్నామి నరకం, వాడు పుట్టడమే మనకు పెద్ద నరకం, మళ్ళీ వాడు పున్నామి నరకం నుంచి కాపాడతారంట. ఆయన ఇంట్లో నుంచే కదా వచ్చాడు. ఇంట్లో నుంచే తీసుకొచ్చానండి. మరి ఏంటి ఏదో జూ నుంచి తప్పించుకున్న వాళ్ళగా అలా ఎగురుతున్నాడు ఈడు. ఏమండి కుర్రోడికి డైపర్ తెప్పించండి. వాడికి డైపర్ తేవాలంటే హైపరాది సంపాదన మొత్తం పెట్టాలి ఇప్పుడు. అయినా ఎక్కడైనా వడ్ల గింజ నుంచి బియ్యపు గింజ వస్తుంది, మనకేంటి వడ్ల బస్తా వచ్చింది. ఎందుకండి వాడి గురించి అలాగంటారు? ఏమండి బారసాలు అంటే ఏంటండి? ముందు పెట్టి చెప్తా. పాలు తాగే పిల్లాన్ని కనమంటే మనకు పాలు ఇచ్చే పిల్లాన్ని కన్నావు. ఏమేం పెడుతున్నావు? డబ్బు పెట్టానండి, గన్న పెట్టానండి, కత్తి పెట్టానండి, ఒక పుష్పం కూడా పెట్టానండి. ఒక కుడితోటి పెట్టి వెళ్ళి కుడి తాగుతాడు. తెల్లు రే 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 ఇటు అనసూయ దగ్గర ఎవరి దగ్గరకు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎగరేస్తాంటారు అడుగు. ఏమండి పుష్పం తీసాడండి, రోజా తీసాడు. పువ్వు తీసాడంటే ఖచ్చితంగా ఎర్ర పువ్వే అవుతాడు. డాడీ నన్ను ఎత్తుకోవా? నిన్ను ఎత్తుకుంటే తర్వాత నలుగురు కలిసి మమ్మల్ని ఎత్తుకోవాల్సి వస్తుంది. మమ్మీ నాకేం గట్ట ఆడించవా? ఏమంటే కుర్రోడు ఏది అడిగినా మీరు చెయ్యరే. చూడు నాన్న నేను ఆడింతాను రా నాన్న. ఏనుగాటంటే వాడి మీద వాడే ఎక్కాలి, మనం ఆడెక్కుతాడు. ఏనుగమ్మ ఏనుగు, ఏనుగమ్మ ఏనుగు. ఏమండి మా ఇద్దరిని ఇలా చూస్తే మీకు ఏమనిపిస్తుందండి? మామూలుగా ఏనుగు మీద కోతి ఎక్కింది, ఇక్కడ కోతి మీద ఏనుగు ఎక్కింది. రే రా కూర్చో చదువుకో. ఏమండి ఇన్ని చేశారు, కుర్రోడు ఊగడానికి ఉయ్యాలు లేదండి. వీడికి ఉయ్యాలేయాలంటే ఈ గోడలు సరిపోవు, మర్రి చెట్టు ఓడలు తేవాలి. ఏమండి భోగి పళ్ళు తెప్పించండి, మన కుర్రోడు మీద వేద్దాం. ట్రైన్ భోగి ఎంత ఉంటాడు, వీడికి భోగి పళ్ళు అవసరమా మనకి ఇప్పుడు? ఎందుకండి అంటే అలా కారు పోసుకుంటాడా? నా కొడుకు అండి. నీ కొడుకు అంటావేంటి, మరి నా సంగతి ఏంటి? ఆలోచిస్తావేంటి? లైఫ్ లైన్లు కావాలా? ఆడియన్స్ పోలు పాస్ 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 అండి. పాస్ ఏంటి? ఇదేమన్నా అంత్యాక్షరి అనుకున్నావు అంటే పాస్ ఏంటి? నువ్వు చదవరా, ఈ సంగతి చెప్తా ఈరోజు. సుధీరు ఒక అంధుడిని రోడ్డు దాటించెను. సుధీరు కామాంధుడు. సుధీర్ కామాంధుడు కాదురా, సుధీర్ పక్కన కామా అందుడు. ఒరే అందులో ఏముంటే అదే ఫాలో అవరా? అది ఏమండి మీరేం చదువుతున్నారండి? హౌ టు కిల్ వైఫ్ అని నన్ను కూడా ఫాలో అవ్వమంటావా? వద్దులేండి. వైఫ్, భార్య, పత్ని. నాన్న ఇవన్నీ ఏంటి నాన్న? అవి ప్రమాదానికి నానార్థాలు, వాటి గురించి నన్ను అడక్కు. నాన్ననే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీని ఎందుకు అంటారు నాన్న? అమ్మ ఏం చెప్పినా హెడ్ ఊపుతుంటాడు అందుకు. ఎందుకంటే వాళ్ళ ముందు నన్ను అలాగే మాట్లాడతారు. పెళ్లిలో పసుపు రాసినప్పుడు అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు కొట్టే దెబ్బలకు అప్పుడే రాశారు పసుపు. ఊరుకో బంగారం వచ్చేలా ఊరకరే అన్న. ఏమండి ఎప్పుడు లేదు ఇప్పుడేంటండి బంగారం అంటున్నారు? ఇంట్లో కేజీ కంటే ఎక్కువ బంగారం ఉంటే ప్రభుత్వం వాళ్ళు తీసుకెళ్తానన్నారు అందుకు. వెళ్ళు లోపలికి. పైకి అట్లా ఉంటది కానీ మా ఆవిడ చాలా మంచిదండి. నేనంటే తల దించుకోలే మాట్లాడుతుంది. ఎందుకంటే తల ఎత్తుకుంటే 60 years ముసలిదాని లాగా ఉంటావు, తల దించితే 16 years పాపలాగా ఉంటావు అని చెప్పి అంతే. అప్పటి నుంచి తల దించుకునే మాట్లాడిద్ది. ఏంటి ఏం చేస్తున్నారా? సంక్రాంతి పందెం కోళ్ళు చూస్తున్నారా? సౌందర్యలాగా ఖాళీగా ఉందంట, కనెక్ట్ అవుతావా? ఏంటి జోకా? లేదు కేకు కోసుకోవచ్చి. అది కాదండి బాబు, కొద్దిగా అడ్రస్ చెప్పండి. అత్తగారిల్లు హైదరాబాద్. మీ అత్త ఏమన్నా అమెరికాకి అధ్యక్షురాలు అంటారా? మీ అత్తగారిల్లు మాకెలా తెలుస్తుంది? ఎక్కడ ఉంది? అమీర్పేటలో. మరి కృష్ణకాంత్ పార్క్ ఎక్కడ ఉంది? మధురా నగర్ లో. మరి అది తెలిసిన మా అత్తరెల్లి వెళ్ళేటి. సత్యం థియేటర్ కి, కృష్ణకాంత్ పార్క్ కి కొన్ని వేల మంది వస్తుంటారు. మీ అత్త దగ్గర కూడా వస్తుంటారా? 10 రోజులు తిరుగుతున్నానండి. ఎన్ని రోజులు తిరిగినా ఆయాసం వస్తుంది కానీ అత్త రాదు. కాదండి ఇదిగో మా తాతయ్య మా అత్తని తీసుకురమ్మన్నాడండి. మీ తాత ఒక బొమ్మను ఎరా అని, అది ఒక నది. నువ్వు ఒక పవన్ కళ్యాణ్. నువ్వు తీసుకెళ్తే గానీ సినిమా కంప్లీట్ అవ్వదు. ఇంకోసారి అత్తమ్మావంటే వద్దులేదు, అంటే బాగోదు, నువ్వు వింటే బాగోదు. అది అంటే బాగోదు, నువ్వు వింటే బాగోదు, అసలు బాగోదు, వదిలేదాన్ని. ఏమండి ఎవరితోని గొడవ పడుతున్నారు? ఇప్పుడు
పాటేసుకున్నారు, తర్వాత వాటేసుకుంటారు, ఆ తర్వాత కాటేసుకుంటారా? ఇట్రా ఆడవాళ్ళని చూస్తే చాలు పాటలు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు వీళ్ళకి. చూడడానికి కాలేజీ స్టూడెంట్ లా ఉంది. చిన్న వయసులోనే పెళ్లి చేసేసారండి. చిత్తూరు నాగే కన్న వయసు ఉంటది నీకు, నువ్వు చిన్న వయసు ఏంటే? యావని ఏంటంటే నా అందం గురించి అలా కామెంట్ చేస్తారు. నేను అందంగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? మా కళ్ళకి ఫేర్ అండ్ లవ్లీ రాసుకోవాలి. ఏమండి ఇవాళ మ్యారేజ్ డే కదా, బయటికి వెళ్ళి ఏమైనా తీసుకురండి. అదొక దరిద్రం ఉంది కదా, మీరు లోపలికి వెళ్ళండి, నేను తీసుకొస్తా. రండి, ఇదంతా మీ సొంత ఇల్లు అనుకోండి. ఎందుకు సొంత మగుడు అనుకోండి, సొంత మగుడు అనుకోని ఇద్దరు లోపలే ఉన్నాను, నేను బయటికి వెళ్ళి వస్తా అంతలోకి. సరే నువ్వు బయటికి బయటికి నువ్వు లోపల బా లోపల. అవును ఏదో తీసుకురమ్మంది, ఏం తీసుకురమ్మంది? ఫోన్ చేద్దాం. 986613 అండి బాబు. 13 థ్యాంక్ యూ. నీకెలా తెలుసు? అయ్యో బాబు అది కాదండి బాబు, ఇగో నా కూడుతోడ మీద ఉన్న పుట్టు మాస మీద కొట్టాను బాబు, ఆవిడకి నాకేం లేదండి. హలో ఏం తీసుకురమ్మంట? ఏముంది చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తీసుకురండి. దాని ఇష్టాలు నీకెలా తెలుసురా? ఎడమ భుజం మీద ఉన్న పుట్టు మాస మీద వచ్చండి, ఆవిడకి నాకు ఏమీ లేదండి బాబు. నువ్వేడే ఉండరా? అరే గణపతి నువ్వు బయటికి రా. ఒకటి నువ్వు ఇక్కడే ఉండరా, కొంచెం సేపు ఉండు అట్నే. 2 ఏంటి ఇది? మా ప్రేమకు ప్రతిరూపం అండి ఇడు. మీ రూపాలే కొండ రూపాలు, మళ్ళీ మీ ప్రేమకు ప్రతిరూపాలు వాళ్ళు. ఏమండి ఇప్పుడు ఏం చేద్దామండి? ఒకటి పోరా, ఒకటి పో. ప్రేమకు ప్రతిరూపం కదా, మీ ముగ్గురు కలిసి ఉండండి. మరి మీరు? ఈవిడెవరండి? నువ్వు పెళ్లికి ముందు ప్రేమించావు, నేను నిన్ను చేసుకున్న తర్వాత ప్రేమించా. ఇప్పుడు ఏంటి మీ పరిస్థితి? మరి మేము లేకుండా నీ పరిస్థితి ఏంటి? సాంగ్ కొలికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా, నడిచే కొండపల్లి బొమ్మ. యాదన్నా నువ్వు కాపాడిన ప్రాణాలకు చంపేసిండనా? అమ్మా రోజు పొద్దులు దీన్ని పూజించుకోరి, ఇంట్లో మీ కొడుకుని చూసుకోరమ్మా. సూపర్ సద్దాం రెడ్డి మొక్కే కదా, ఇంకా ముట్టుకోలే. అవునే అసలు మీ ఇంట్లో నిన్ను ట్రిప్ కూడా పంపించారు కదా, అసలు మా వాళ్ళు నన్ను గడప దాటొద్దన్నారే, తొక్కుకుంటూ వచ్చానే. నేను మా ఇంట్లో బ్యూటీ పార్లర్ అని చెప్పానే, 10 రోజులు ఇంటికి వెళ్ళిపోయినా పర్లేదు కదే. నన్ను ఇంట్లోకి రావద్దంటారు కానీ ఎక్కడికి పోయినా ఏమంటారే, పంపంటారేనండి. మేము టెర్రరిస్టులం, మీరు కిడ్నాప్ అయ్యారు. చూసావా చిన్నప్పటి నుంచి మనం ఏం అవ్వబు అని అన్నావు, చూసావా మనం కిడ్నాప్ అయ్యారు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఈవెంట్లు చేస్తుంటారు కదా, నాకు కానీ జామీన్ ఇప్పించి బయటికి తీసుకొచ్చారంటే 25 లక్షలు ఖర్చు పెడతారు. అవతల భోజనాలు ఆకుల్లో పెడుతున్నారు, భోజనాలు ఆకుల్లో పెడతారు, చేతుల్లో పెడితే బాగా. 25 లక్షలు తీసుకుని నువ్వు ఇక్కడ పెళ్లి చేస్తున్నావు, అందరికి వెండి పళ్ళల్లో భోజనాలు పెడతానని చెప్పాను. ఆకుల్లో పెడతావా? అక్కడ సాంబార్లో బల్లి పడిందంట. నువ్వెందుకు అంత ఇష్టపడుతున్నావు? వచ్చేటప్పుడు కక్కుర్తి పడి 2 ముద్దలు సాంబార్తో తినొచ్చాను ఆయన. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. నీకు అమ్మంటే ఇష్టమేనా? పిచ్చి అమ్మా. ఏ బిజినెస్ నానా? ఇక్కడ తిట్లు తిట్టబడును. తిట్టికి 1000 రూపాయలు లెక్కన, పెద్ద తిట్లు అయితే 2000 తీసుకుందాం, చిన్న తిట్లు అయితే 3000 తీసుకుందాం. ఆడియన్స్ కి ముందుగా మనం చెప్పాలి ఒక విషయం. రాజు నాకు కొడుకు సమానుడు. చనువుతో ఒక 2 మాటలు అనేసాను, ఇప్పుడు అందరి ముందు ఊరుకోండి అమ్మ మీరు.